టీమిండియా స్టార్ పేసర్ అనగానే మనందరం బుమ్రా గురించే మాట్లాడుకుంటాం. బట్ ఇంగ్లాండ్తో కంప్లీట్ అయిన ఈ టెస్ట్ సిరీస్లో మాత్రం మహమ్మద్ సిరాజ్ బుమ్రాని దాటడమే కాదు, ఇంగ్లాండ్ గడ్డ మీద టాప్ వికెట్లు పడగొట్టి సూపర్ బౌలర్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఓవర్లో జరుగుతున్న 5వ టెస్ట్ 4వ రోజు ఆట జరుగుతున్నప్పుడు బ్రూక్ ఇచ్చిన క్యాచ్ వదిలేయడంతో ఇండియా ఓడిపోతే ఆ పాపం సిరాజ్దే అన్నట్లు అందరూ తిట్టారు. కానీ అదే సిరాజ్ తన అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ని చల్లా చెదురు చేసి టీమిండియాకి సూపర్ విక్టరీ సాధించి పెట్టాడు. .336/6 స్కోర్తో కేవలం 35 పరుగుల టార్గెట్తో 5వ రోజు ఆట స్టార్ట్ చేసింది ఇంగ్లాండ్. స్కోర్ బోర్డ్ చూసిన ప్రతి ఒక్కరూ గెలుపు ఖచ్చితంగా ఇంగ్లాండ్నే అనుకున్నారు. బట్ ఇక్కడ మన మియాభాయ్ మ్యాజిక్ చేశాడు. ఆట స్టార్ట్ అయిన కాసేపటికే జేమీ స్మిత్ని అవుట్ చేసిన సిరాజ్ ఆ తర్వాత ఎక్కడా ఇంగ్లాండ్ బ్యాటర్లని కోలుకోనివ్వలేదు. 2 బౌండరీలు కొట్టి స్పీడ్ మీద ఉన్న ఓవర్టర్ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు సిరాజ్. సిరాజ్ బౌలింగ్ ఆడడానికే ఇంగ్లీష్ టైలెండర్లు భయపడిపోయారంటే మన సిరాజ్ ఏ రేంజ్లో అదరగొట్టాడో ఆలోచించండి. అదే టైంలో ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫామ్లోకి వచ్చి జోష్ టంగ్ని అవుట్ చేయడంతో ఓక్స్ రాకపోతే మ్యాచ్ ఇండియా గెలిచేసేది. కానీ చివరి నిమిషంలో ఓక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్కి దిగడంతో మళ్ళీ టెన్షన్ మొదలైంది. ఓక్స్ని నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉంచి బౌండరీలతో మ్యాచ్ గెలిపించేద్దాం అనుకున్న అట్కిన్సన్ని క్లీన్ బౌల్ చేసిన సిరాజ్ ఫైనల్గా ఇండియాకి విజయాన్ని అందించాడు. కేవలం 5th టెస్ట్లోనే కాదు, దాదాపు సిరీస్ మొత్తం కూడా సిరాజ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్సే ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్లో కేవలం 2 వికెట్లే తీసి ఫెయిల్ అయినట్లు కనిపించినా ఆ తర్వాత సెకండ్ టెస్ట్లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. బట్ ఆ తర్వాత 3వ టెస్ట్లో 4 వికెట్లు, డ్రాగా ముగిసిన 4వ టెస్ట్లో 1 వికెట్ తీసి అంతలా ఫామ్లో లేనట్లు అనిపించాడు. కానీ ఇప్పుడు ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన 5వ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో కలిపి ఏకంగా 9 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఓటమిని శాసించాడు. బుమ్రా లేని లోటు ఏమాత్రం తెలియకుండా ఇంగ్లీష్ బ్యాటర్లని వణికించాడు. ఈ దెబ్బతో మొత్తం సిరీస్లో 23 వికెట్లు తీసి ఇంగ్లాండ్ గడ్డ మీద ఓ టెస్ట్ సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. అయితే 2019లో బుమ్రా కూడా సరిగ్గా 23 వికెట్లే తీయడంతో ఇప్పుడు ఈ రికార్డు బుమ్రా, సిరాజ్ ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇక్కడ మనం లాస్ట్లో జరిగిన 3వ టెస్ట్ గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఆ మ్యాచ్లో సిరాజ్ తన అద్భుతమైన బ్యాటింగ్తో జడేజాకి సపోర్ట్ ఇస్తూ చివరి వరకు ఇండియాని గెలుపు వైపు నడిపించాడు. కానీ బ్యాడ్ లక్, బషీర్ వేసిన బాల్ సిరాజ్ బ్యాట్కి తగిలి అనుకోకుండా వెనక్కి రోల్ అయ్యి వికెట్లను పడేసింది. దాంతో ఇండియా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ అవుట్ తర్వాత సిరాజ్ గ్రౌండ్లోనే కూర్చొని ఎంత బాధపడ్డాడో మనందరం చూసాం. అయితే దానికి ఇప్పుడు ఈ మ్యాచ్లో ఆఖరి వికెట్ తీసి పగ తీర్చుకున్నాడు సిరాజ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకొని ఇంగ్లాండ్ టీంకి మన హైదరాబాదీ మియాభాయ్ పవర్ ఏంటో చూపించాడు. అయితే ఈ ఇన్నింగ్స్లో సిరాజ్ 5 వికెట్లు తీస్తాడని డేల్ స్టెయిన్ ముందే చెప్పడం ఇక్కడ విశేషం. ఇక ఈ సిరీస్లో ఎన్నో టెస్ట్ రికార్డ్స్ కూడా బద్దలయ్యాయి. అందులో ఒకటి అత్యధిక సార్లు 300+ స్కోర్స్ చేయడం. ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ సిరీస్ ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. ఈ సిరీస్లో 2 జట్లు కలిపి 14 సార్లు 300 పరుగులకు పైగా స్కోర్లు సాధించాయి. దీని ద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్లో అత్యధిక సార్లు 300+ పరుగులు సాధించిన 96 ఏళ్ల రికార్డును ఈ సిరీస్ సమన్ చేసింది. 1928-29లో జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు కలిసి 14 సార్లు 300+ స్కోరును సాధించాయి. అదే ఇప్పటికీ రికార్డు కూడా ఉంది. ఈ రికార్డును ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ సమన్ చేసింది. దీని తర్వాత 13 సార్లు 300+ పరుగులు రిజిస్టర్ అయిన సిరీస్గా సెకండ్ ప్లేస్లో 1975-76లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టీంల మధ్య జరిగిన సిరీస్ ఉంది. అంతేకాదు ఈ సిరీస్లో టీమిండియాని 8 సార్లు 300 పరుగులకు పైగా సాధించింది. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధికంగా 7 సార్లు 350+ స్కోర్ సాధించిన జట్టుగా ఇండియా కొత్త రికార్డును సృష్టించింది. ఫైనల్గా ఇంగ్లీష్ బ్యాటర్లలో క్రిస్ వోక్స్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ఓ చెయ్యి పని చేయకపోయినా ఆ చేతికి కట్టుకొని ఒంటి చేత్తో బ్యాటింగ్కి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు వోక్స్. టీం గెలవడం కోసం ఏమాత్రం బ్యాటింగ్ చేయాలని సిచ్యువేషన్లో ఉండి కూడా ఆ బాధనంతా పక్కన పెట్టి బ్యాటింగ్కి దిగిన వోక్స్ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏది ఏమైనా మన మియాభాయ్ ముందు మొత్తం ఇంగ్లాండ్ టీం దాసోహమైంది. 5వ టెస్ట్లో భారత్ గెలిచి మొత్తం సిరీస్ని డ్రాగా ముగించింది. టెస్ట్ క్రికెట్లో ఫస్ట్ టైం జరిగిన టెండూల్కర్, ఆండర్సన్ ట్రోఫీల డ్రాగా ముగిసిపోవడం కొంచెం బాధ కలిగించిన మొత్తం ఓవరాల్గా ఈ సిరీస్ చూశాక టెస్ట్ క్రికెట్ వన్డే క్రికెట్కి ఏమాత్రం తీసిపోదు అని మాత్రం ఫ్యాన్స్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మరి ఈ సిరీస్పై, సిరాజ్ బౌలింగ్పై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.